ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు తెలుసు ఉపాధి హామీ అనేది ఒక పెద్ద కుంభకోణం అనేది. ఇంత పని చేసి ఇంత చూపెట్టాలి రికార్డులు. అప్పుడు ఇంత డబ్బులు వస్తే వాళ్ళకి ఇంత చేరుతుందన్నమాట. ఇది ఒరిజినల్ కుంభకోణం. రాజకీయ పార్టీల అధికారంలో ఉండే వాళ్ళకి కింద స్థాయి నాయకులకి కాస్త సంపాదించుకునే అవకాశం. అదే సందర్భంలో డబ్బులు కట్టేటప్పుడు ప్రభుత్వాలు మారితే ఆపేసేటటువంటి, కేంద్రం డబ్బులు ఇస్తుంది కాబట్టి ఏదో ఒక నాటకాలు ఆడడం దశాబ్దాలుగా జరిగిపోతున్నటువంటి. దీని మూలంగా పనికి మనుషులు దొరక్క రైతు కూలీలు అల్లాడుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారు, భవన నిర్మాణ మేస్త్రీలు అల్లాడుతున్నారు. దీన్ని తీసేయండి అన్నటువంటిది ప్రతి రాజకీయ పార్టీ చెప్తుంది. ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చేటప్పటికి దాన్ని అలాగే కొనసాగించాలి. ఎందుకంటే కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఒక రకంగా మనకు నాయకులు మన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో సంపాదించుకోవడానికి. రెండవది వచ్చేటప్పటికి ఈ డబ్బులు కేంద్రం నుంచి వస్తున్నాయి కాబట్టి తినేందుకు మధ్యలో కొంతమందికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో. అదే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి వ్యవసాయంతో అనుసంధానం చేస్తామన్నారు. అదేదో ప్రయత్నాలు కూడా చేసామన్నారు. కానీ ఇప్పుడు వాటికి సంబంధించిన సిబ్బంది ఆందోళనకు దిగుతున్నారు. వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. ఎట్లాగా ఈ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అడుగులు గడ్డి తీయడానికి ఇంత ఖర్చు అవుతుంది, ఒక 1000 రూపాయలు అనేది ప్రభుత్వం ఎస్టిమేషన్ వేస్తే ఆ 100 అడుగులే తవ్వాలి కదా. వీళ్ళు 50 అడుగులే తవ్వి సరిచేసి 100 అడుగులని రికార్డులో చూపెడతారు. ఇలా అంటే వాళ్ళకి కనీసం 300 రూపాయలు డబ్బులు ఇచ్చేలా చూడమని రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తారు. ఈ ఉపాధి హామీ ఫీల్డ్ స్టాఫ్ అలాగే రికార్డు చేస్తారు. తర్వాత నా సామాజిక తనిఖీ అని ఉంటుంది. అంటే కొంతమంది అవుటర్స్తో అది చెక్ చేయించాలి. అలా చెక్ చేయించేది మనోళ్ళే అధికారంలో ఉన్నప్పుడు అయిపోయినట్టు రాసి సంతకాలు పెట్టేస్తారు. ప్రభుత్వం మారినప్పుడు దాని మీద విచారణకు ఆదేశించినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వేసినప్పుడు ఇక్కడ తేడా జరిగిందని రాస్తారు. రాయిగానే ఈ ఉపాధి హామీకి సంబంధించిన ఫీల్డ్ స్టాఫ్ మీదన కేసులు పెడుతున్నారు. వీళ్ళ మీదన వీళ్ళు ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఆందోళనకు దిగినటువంటి అంశం ఇది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. ప్రభుత్వం పెడుతున్న టార్గెట్తో తాము చేయని తప్పులకు ఆర్థికంగా ఉద్యోగపరంగా బలి కావాల్సి వస్తుందంటూ కార్యాలయ ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఉపాధి హామీ పథకం పనుల కోసం వచ్చిన శ్రామికులకి రోజుకు 300 రూపాయలు తగ్గకుండా వేతనం ఇచ్చేలా చూడాలని ప్రభుత్వం ఉన్నతాధికారులు టెక్నికల్ సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకు సహకరించిన వాళ్ళకి షోకాజు నోటీసులు ఇచ్చి దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. దీనివల్ల శ్రామికులు పని చేయకపోయినా రోజుకు 300కు పైగా వేతనం వేస్తుండటంతో కొలతల్లో పొరపాట్లు దొరుకుతున్నాయని, మళ్ళీ ఆ పనులు నిర్వహించే సామాజిక తనిఖీల్లో కొలతల వ్యత్యాసాలు వస్తున్నాయని మా మీదనే కేసులు పెడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ముందు నువ్వు వెనక్కోయే మా పరిస్థితి అయిపోయింది. టెక్నికల్ సిబ్బందిపై చెయ్యని తప్పులకు అభియోగాలు మోపి ఒక్క ఉద్యోగి నుంచి లక్షల రికవరీకి బాధ్యులు చేస్తున్నారు. శ్రామికులు ఎంత పని చేస్తే అంత మొత్తం కూలీ నమోదు చేసేలా సిబ్బందికి స్వేచ్ఛ ఇవ్వండి అంటూ ఎవరైతే కృష్ణతేజ ఎదుట ఆందోళనకు దిగారు. ఇప్పుడు ఇది సరిగ్గా పరిష్కరించాలంటే పవన్ కళ్యాణ్ నిజాయితీగా చేయమని చెప్పాలి. అప్పుడు అసలు సంగతి ఏంటో తేలుతుంది.